పచ్చి కాకరకాయి తింటే మనకు షుగరు, బీపీ కంట్రోల్‌లో ఉంటుందంట. నాకు మా జేజీ చెప్పింది. అందుకే మీకు చెప్పాను. ఇలా కాకరకాయని మనం నీట్‌గా చెక్ తీసుకోవాలి. ఎందుకంటే పసరుంటది కదా! పసరు వల్ల మనకి చేదనిపిస్తది. అందుకని నీట్‌గా చెక్ తీసుకొని, ఆ తర్వాత సన్నగా మనం కాకరకాయని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి తొందరగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు బావుంటుందనమాట. అందుకోసం. మధ్యలో ఇత్తనాలుంటాయి గాబట్టి, మాక్సిమం మనము సన్నగా కట్ చేయలేము. అందుకే కొంచెం చూసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత, ఇలా కట్ చేసినప్పుడు వాటిల్లో మనము కల్లుప్పు వేయాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం చింతపండు వేసి బాగా స్మాష్ చేసుకొనివ్వాలి. పసరు మొత్తం పోయేంత వరకు. నెక్స్ట్ మనం బాండీలు పెట్టుకొని ఆయిల్, వేరుశనగ పప్పు ఫ్రై అయిన వెంటనే తిరగమాత గింజలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 3 ఫ్రై అయ్యేంత వరకు అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఈలోపు తెల్లపాయలున్నాయి కదా! ఆ తెల్లగడ్డలను ఒక 5 పాయలు చేసి వాటిని నలగగొట్టి ఆయిల్‌లో వేయాలి. ఆయిల్‌లో వేసాక అవి కొంచెం ఫ్రై తెల్లపాయలు ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేయాలి. అలా అన్నీ వేసేసి నేను ముందుగా కరివేపాకు కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆయిల్‌లో. అది వేసేసేసాను. వేసి అలా కలిపెట్టేసేసేయాలి. కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకరకాయని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా డీప్ ఫ్రై అయ్యాక కారం, కొంచెం గరం మసాలా ఏసి కలిపెట్టేసేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. పకోడా వచ్చినట్టు కాకరకాయ ఫ్రై చాలా చక్కగా వచ్చింది కదా! ఇలా చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చేదు అస్సలు రాదు కాకరకాయ ఫ్రై. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.